అందరికీ నమస్కారం అండి. నేనేదో పెద్ద జ్ఞానిని కాను, కానీ ఈ విచిత్ర విశ్వ సృష్టిలో గల విచిత్రాలు అనేవి ఎన్నో ఉన్నాయి. అందున ఒకటి తెలుసుకుందాము. అదేమంటే, ఈ విశ్వంలో గల కొన్ని శక్తులు, కనిపించిన శక్తులు అనుభవజ్ఞులు అంటారు కదా, ఉన్నాయి అంటే ఉన్నాయి, లేవు అంటే లేవు అని తేల్చి చెప్తారు. అవి కనిపించవు కనుక వాటి విషయం అలా ఉంచి ఇక కనిపించే వాటి గురించి మాట్లాడుకుందాము. పల్లెటూరులో ఒక వ్యక్తి ఏదో పని కోసం అడవికి వెళ్తుంటారు కదా. కొంత దూరం లోనికి వెళ్ళగా ఆ ఇద్దరిలో పక్కవాడన్నాడు, ఆ పొద వెనకాల పులి దాగి ఉంది అన్నాడు. అలా భయముతో మాత్రమే అన్నాడు. కానీ యువతలి వాడు నిజం అనుకొని అంతులేని విధంగా ఆ మనిషి భయభ్రాంతుడైనాడు. అలా ఇద్దరు కూడాను భయముతో గడగడ వణుకుతూ ఇక ముందుకు నడవలేక అక్కడే నిలిచిపోయారు. నిజానికి దాని వెనక పులి ఉందో లేదో. ఇక అటు నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు. తాను వీరిలా ఏమి అనుకోకుండా వచ్చేస్తున్నాడు. ఇక తాను ఆ పద దాటి ఇసుంట వచ్చేస్తున్నాడు. ఇక అప్పుడు వీరికి అక్కడ పులి లేదు అని తెలిసింది. అయితే వీరు లేని దానినే ఉన్నదనుకున్నారు కదా, నిజంగానే పులిని చూసి భయపడలేదు కదా. నిజానికి అక్కడ ఏమి లేకపోయినా భయపడ్డారు కదా. దీనిని బట్టి తెలిసిందేంటి, లేనిది ఉన్నదనుకున్నారు. ఇక అలాగే ఇక లేదనుకుని ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఏవేవో మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అలాగే ఎన్నో పొదలు దాటుకుంటూ సాగిపోతున్నారు. ఇక మరొక పెద్ద వెనక నిజంగానే ఒక పులి దాగి ఉంది. అన్ని పొదలు కూడా దాటుకుంటూ ఊరికే భయపడుతున్నాము, ఏ పొద వెనక కూడా ఏది లేదు అనుకుంటూ వెళ్తున్నారు. ఇక పూర్తిగా ఆ పులి ఉన్న పొద వద్దకు కూడా వెళ్ళారు. ఆ విధంగా ఆ పొదను కూడా దాటి వెళ్ళారు. కానీ పాపం ఆ పులి వారు వెళుతున్న సంగతి గమనించలేదు. అలా వారు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత చిన్న అలికిడి వినిపిస్తే వెనుదిరిగి చూశారు. ఇక అప్పుడు ఆ పులి లేచి మెల్లగా అడవిలోకి వెళుతూ ఉంది. ఇక వీరు అది పోయేదాకా దూరంగా ఉన్నారు కనుక చప్పిడి కాకుండా నక్కి ఉన్నారు. నిజానికి ఇప్పుడు వారు ఆ పులిని దాటిపోయినా సరే వారిలో భయము అనేది ఎందుకు కలగలేదు అంటే, వారు ఆ నిజాన్ని ఊహించలేదు గనుక. దీనిని బట్టి కూడా మీకు ఏమర్థమైంది, ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా ఊహించడం కాదు కదా. లేనిది ఉన్నట్టుగా భ్రమించారు, అలాగే ఇక ఉన్నదేమో ఊహించలేకపోయారు. కనుక విశ్వసత్యాలు అనేవి రవ్వంత కూడాను మనకు తెలిసే అవకాశమే ఉండదు. మానవులు అనేవారు ఒకరిదే కాదు, వందలు వేలు లక్షల మంది కూడాను విశ్వరాశులు అనేవి రవ్వంత కూడా తెలుసుకునే అవకాశమే ఉండదు. నిజానికి ఉన్నదానికే చెల్లించాలి, కానీ లేని దానికి ఏమో చెల్లించారు. ఇక ఉన్నదానిని ఊహించలేకపోయారు కదా. ఇదే విధంగా ఇక నిజ జీవితంలో కూడాను ఈ విశ్వంలో గల ఏ శక్తికైనా సరే మానవుడు అనేవాడు ఏ నాటికి గ్రహించలేడు. విచిత్రంగా మనిషిలో భయం అనేది ఊహల ద్వారానే అది చెలింపజేస్తుంది తప్ప, అలాగే విచిత్రంగా నిజం అనేది ఊహలకు అందదు. అందుకే కదా ఎన్నెన్నో ప్రమాదాలకు జీవులు గురవుతుంటారు. ఇక భౌతిక రూపాలుగా కనిపించే వాటికి మాత్రమే, అది క్రూర జంతువైనా సాధు జంతువైనా సరే అది భౌతికంగా ఎదురైంది కనుక ఇక దానికి తగినట్లుగా ఆత్మ అప్పుడు కానీ ఆ విధంగా చెల్లింపజేస్తుంది. ఈ విధంగా మానవుల మధ్య కూడాను విచిత్ర ప్రవర్తనలు పుడుతుంటాయి. చెడ్డవాడిని మంచివాడు అనుకోవడము, అలాగే మంచివాడిని చెడ్డవాడు అనుకోవడం, ఇటువంటి అధోగతి లక్షణాలు మానవులలో చాలా చాలా ఉంటాయి. జ్ఞానుని అజ్ఞానుడు అనుకోవడము, అజ్ఞానుని జ్ఞానుడు అనుకోవడము, తప్పుని ఒప్పు అనుకోవడము, ఒప్పుని తప్పు అనుకోవడము, నిజం చెప్పేవాడిని నిష్ఠూరంగా ఊహించడము, బూటక లౌకికలు చెప్పేవాడిని గొప్పవాడిగా నమ్మడం, అలాగే విచిత్రంగా పాపాన్ని పుణ్యం అనుకోవడము, పుణ్యకార కార్యాలను పాపం అనుకోవడం, అలాగే మోసాలకు బలి అయిన పేదవారిని తప్పుడు వారిగా చూడడము, అలాగే మాయలతో మంది సొమ్మంతా లాక్కునేవాడినేమో గొప్పవారు అనుకోవడం. అందుకే కదా మానవ జాతి అంతా అల్లకల్లోలం పాలవుతుంటుంది. సరే, ఇందులో ఏమైనా తప్పు అనిపిస్తే మరీ క్షమించండి.